డాక్టర్ కావాలని మీ డ్రీమ్ను క్యాష్ చేసుకుని కొందరు ఏజెంట్స్, కన్సల్టెన్సీస్ స్కామ్స్ చేస్తున్నారు. అందుకే సరియైన కన్సల్టెన్సీ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఫారిన్ ఎంబీబీఎస్ పై సరియైన అవేర్నెస్ లేకపోవడమే దీనికి మెయిన్ రీజన్. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును మీ పిల్లల ఫ్యూచర్ను రిస్క్లో పెట్టకుండా ఉండాలంటే ఈ కామన్ స్కామ్స్ గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎన్ఎంసీ రికగ్నిషన్ లేని కాలేజెస్. ఇది అన్నింటికన్నా పెద్ద స్కామ్. మా కాలేజ్కి ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నిషన్ ఉంది, సూన్ రాబోతోంది అని అబద్ధాలు చెబుతారు. చివరికి కోర్స్ కంప్లీట్ అయ్యాక భారతదేశంలో ఆ డిగ్రీ వ్యాలిడ్ కాదని తెలుస్తుంది. దీనివల్ల టైం, డబ్బు రెండూ వేస్ట్ అవుతాయి. కొంతమంది ఏజెంట్లు నీట్ క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెబుతారు. ఇది కంప్లీట్లీ ఫేక్ న్యూస్. నీట్ పాస్ అవ్వకుండా ఫారిన్ ఎంబీబీఎస్ చదివితే ఇండియాలో ప్రాక్టీస్ చెయ్యడానికి లైసెన్స్ రాదు. ఫారిన్లో చదివినా ఇండియాలో ప్రాక్టీస్ చెయ్యాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఈ ఎగ్జామ్లో ఎవరూ పాస్ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ కొంతమంది ఏజెంట్లు పాస్ గ్యారంటీ అంటారు. వారి బుట్టలో అస్సలు పడకండి. కొందరు ఏజెంట్లు తమకు ఎక్కువ కమిషన్ వచ్చే సబ్ స్టాండర్డ్ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ను చేర్పిస్తారు. అక్కడ సరియైన ల్యాబ్ ఫెసిలిటీస్, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్, ట్రైనింగ్కి అవసరమైన హాస్పిటల్ కూడా ఉండవు. కొంతమంది ఫ్రాడ్స్టర్స్ డబ్బులు తీసుకుని ఫేక్ అడ్మిషన్ లెటర్స్, వీసా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చేతిలో పెడతారు. ఎయిర్పోర్ట్కు వెళ్లాక లేదా ఆ దేశానికి వెళ్లాక గాని తాము మోసపోయామని స్టూడెంట్స్కు తెలియదు. ఏజెంట్ చెప్పిన ప్రతి మాటను బ్లైండ్గా నమ్మవద్దు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న యూనివర్సిటీ గురించి ఎన్ఎంసీ అఫీషియల్ వెబ్సైట్లో మీరే స్వయంగా చెక్ చేసుకోండి. అలాగే మంచి కన్సల్టెన్సీని ఎంచుకోండి.